ఇప్పుడు నీకు ప్రేమ లేదని ఎవరన్నారు జానకి? నిజం జానకి, వానికి ఏం తెలియదు, తప్పంతా నాదే. సారీ జానకి. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి సురేష్? అది నీ ఫ్రెండ్ కోసమే చేసుకున్నావు కదా. అదే జానకి, నీకు తెలుసు కదా నువ్వు అంటే వానికి ఎంత ఇష్టమో. వాడు ఘోరంగా బాధపడతాడు, మళ్ళీ తాగుదామంటాడు. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు సురేష్, మొత్తం మా నాన్న ఇష్టమే. ఈ విషయంలో నేనేం చేయలేను అసలు. ఇక సరే జానకి, ఈ ఒక్కసారి అయితే రాఘవంతో మాట్లాడు చూడు, తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే మాకు. ఇంకా నేను ఆయనతో ఏం మాట్లాడుతావు సురేష్? ఆయన చాలా పెద్దోడు అయిపోయాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. బా అట్లా అన్న జానకి, ప్లీజ్ జానకి, ఒక్కసారి రాఘవంతో మాట్లాడు చూడు, తర్వాత మీ ఇష్టం. ఇక మీరు ఎట్లా డిసైడ్ అయితే అట్లా. సరే సురేష్, మీ మాట కోసం ఒక్కసారి ఆయనతో మాట్లాడితే. ఇక ఓకే జానకి, థ్యాంక్ యూ. నేను రాఘవాన్ని పంపిస్తున్నా, మీరు కలిసే ప్లేస్కి రండి. అరే సెట్ చేసిన జానకి నిన్ను కలుస్తా అన్నది, మీరు కలిసే ప్లేస్కి పోరయ్యా. అవునా సరే బట్ థ్యాంక్స్ రా. అరే ముందే చెప్తానా, అక్కడ పోయినాక జానకితో ప్రేమ మాట్లాడు, అస్సలే కోపం తెచ్చుకో. సరేరా, మీరు ఇక్కడే ఉండాలి, నేను ఏ విషయం అయినా మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకేనా.